అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ చేసుకుందామండి. దానికి నేను ఇలా ఫుల్ లెంత్లోని అంటే మనం చెయ్యి చాపితే ఎంత లెంత్ అయితే ఉంటుందో వన్ హ్యాండ్కి షోల్డర్ వరకు సరిపోయే అంత లెంత్లో అయితే నేను ఈ లైన్ తీసుకున్నాను. ఈ దారాలు వచ్చి మనకి కస్టమర్స్ అడిగిన దాన్ని బట్టి చేసుకుంటామండి. మీరు ఎన్ని తీసుకుంటారు అంటే నేను ఒక్కదానికైతే చెప్పలేను కదా. అది కూడా డిజైన్ బట్టి కూడా ఉంటుంది. అది శారీకి కుచ్చి చేసేవి పూసలో నుంచి తీసి చేసే వాటికైతేనేమో మనకి ఎక్కువ పట్టవు కాబట్టి 30 రౌండ్స్ 30 లైన్స్ అట్లా తీస్తుంటారు. లేదు అంటే కొంతమందికి ఏమో అంత లావొద్దు అంటారు, కొంతమంది ఏమో లావుగా కావాలి అంటారు. అలా అడిగిన దాన్ని బట్టి చేసుకుంటూ ఉంటాము. నేను మామూలుగా అయితే 70 రౌండ్స్ తీసుకుంటాను. అలా కాకుండా ఎవరైనా కొంచెం నాకు లావు కావాలి లేకపోతే బారు కావాలి అంటే మాత్రానికి 70కి ఇంకో 20 యాడ్ చేసుకొని తీసుకుంటాను, లేదా ఒక 10 యాడ్ చేసుకుంటాను. అలా అన్నమాట. అలాగే మనం కట్ చేసుకునే లెంత్ కూడా వాళ్ళు అడిగేదాన్ని బట్టే చేసుకుంటాం కదా. చాలామంది నాకు 1 ఇంచ్ చాలు, లేకపోతే 1 ఇంచ్ కంటే కూడా తక్కువ, కొంచెం చిన్నగా పెట్టు, బేబీ కుచ్చులాగా రావాలి అని అట్లా అడుగుతారు. కొంతమంది ఏమో మరీ అంత చిన్న బుడ్డి పెట్టినవేందమ్మా, కొంచెం బార్ రానివ్వు, మంచిగా ఊగుతూ ఉంటే చూడ్డానికి బాగుంటాయి కదా, అలా అతుక్కొని ఉంటే ఏం బాగుంటాయి అంటే వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి చెప్తున్నా అనమాట. ఇలా అడిగే వాళ్ళు కూడా ఉంటారు. సో ఒక శారీ నేను చేసేటప్పుడు ఆ శారీ వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మాత్రమే నేను చేస్తున్నాను. అదే నేను మీకు చెప్తున్నాను. అన్నీ అలాగే తీసుకోను అనమాట. ఓకేనా? అది అలా ఉంటుంది. అంటే కొంతమంది డౌట్స్ అడుగుతుంటారు కదా, నాకు గుర్తొచ్చినప్పుడు మాత్రమే నేను చెప్పగలను. ఇప్పుడు గుర్తొచ్చింది అందుకే చెప్పానంతే. ఓకేనా? ఇలా నేను చెయ్యికి సరిపోయిన లెంత్లో తీసుకున్నా. ఇప్పుడు నేను తీసుకునే లెంత్కి నాకు దీనికి వచ్చి ఇంత దారానికి వచ్చి ఒక 8 టాజిల్స్ మాత్రమే వస్తాయి. అలా కాకుండా రెగ్యులర్గా నేను తీసుకునే 1 ఇంచ్ కంటే కూడా తక్కువ చిన్నవి చేస్తా చూడండి, అవైతే నాకు 10 వస్తాయి, 12 వస్తాయి. ఓకేనా? ఇప్పుడైతే నేను కట్ చేసుకునే టాజిల్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే నేను బస్తాలు కుట్టే దబ్బలం ఉంటుంది కదా పెద్దది, దాంతో చేస్తుంటాను. ఈ మధ్య అది కనపడట్లేదు, ఎక్కడో పడిపోయింది. అందుకోసం అనేసి ఇలా పెయింట్ బ్రష్ తీసుకొని చేసుకుంటున్నాను. ఇలా ఏదో ఒకటి మనకి చేసుకోవడానికి వీలుగా ఉండే థింగ్ తోటి చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిక్తో చేసుకుంటేనే మంచిగా వచ్చిద్దా, దీంతో చేసుకుంటే రాదా, లేకపోతే దబ్బలంతో చేసుకుంటే రాదా, అట్లా అన్నమాట. అంటే కొంతమంది అనేదాన్ని బట్టి ఉంటుంది. అంటుంటారు దాంతో ఎందుకు చేస్తున్నావు, దీంతో అయితే చేయొచ్చు కదా అనేసి. 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి చేస్తున్నా. నాకు అక్క వచ్చి ఇప్పుడు చెప్తుంది. సరే పర్వాలేదు, కానీ ఇలా ఇటు లావుగా ఉన్న సైడ్ మాత్రానికి ఇంత లావు ఉన్నది మాత్రం వద్దు. ఎందుకనంటే పైన కట్టినప్పుడు విచ్చుకుపోతాయి. అలా కాకుండా ఇలా సన్నగా ఉన్న వైపు నుంచి చేసుకోండి. అలాగే మీరు తీసుకునేది కూడా కాస్త సన్నగా ఉండేటట్టు తీసుకోండి. సన్నగా అంటే మరీ టూత్ పిక్ అయితే యూజ్ అవ్వదులే, కొంచెం లావుగా ఉండేటట్టుగా చూసుకోండి అంతే. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత జరీ తీసుకొని దీనిపైన ఇలా పెట్టేసి చుట్టుకోండి. కొంచెం చుట్టుకున్న తర్వాత దీన్ని మెల్లగా తీసేయండి, తీసేసుకున్న తర్వాత ఇలా చుట్టండి. నేను ఇందాక విడిపోతాయి అని చెప్పా చూడండి, ఇదన్నమాట. ఇది ఇట్లా విచ్చుకుపోతాయి, కిందకు వచ్చేస్తాయి, లెంత్ ఎక్కువైపోతాయి, లావు ఎక్కువైపోతాయి. ఇక మనకి ఇలా ఉంటే సరిపోతుంది కదా, అందుకని నేను సన్నంగా ఉండేది తీసుకోమన్నాను. ఓకేనా? ఇలా పూలు కట్టినట్టుగా కట్టేసేసుకోండి. తర్వాత కట్ చేసుకోండి. మనం ఆల్రెడీ కట్ చేసి ఉన్న ఓ లెంత్ తోటైనా మనం తయారు చేసుకోవచ్చు. లేదనంటే ముందు ఒక లెంత్ కట్ చేసుకొని మిగిలినవన్నీ ఇదే లెంత్లో కట్ చేసుకున్నా పర్వాలేదు. నేను ఆల్రెడీ కొన్ని కట్ చేసుకున్నా కాబట్టి నేను ఆ లెంత్లోనే ఇదైతే కట్ చేస్తున్నాను.
దారాలు అక్కడ పడతాయి కదా, అందుకే పక్కకి కట్ చేసుకుంటున్నా అండి. మళ్ళీ డిజైన్ కాడ దారాలు అడ్డం వచ్చినాయి అనుకోండి, మనకు నీడిల్కి పూసలకు అడ్డం వస్తాయి, అందుకని. ఓకేనా, ఇలా అయితే కొన్ని రెడీ చేసుకోండి. ఇంత లెంత్లో నేను కట్ చేసుకుంటేనే నాకు ఒక 8 టాజల్స్ 6 వస్తాయి ఖచ్చితంగా. నేను లెక్క పెట్టలేదు కానీ చెప్తున్నా, అంటే ఇప్పుడు చేసినవి అంతే ఉన్నాయి అందుకని. ఓకేనా, ఇప్పుడైతే ముందు అయితే మీరు ఒక 3 టాజల్స్ అయితే ఇలా పెట్టుకోండి. ఇదైతే మనకు వచ్చిన ప్రాసెస్సే కదా. ఫస్ట్ ఒక బీడ్ తీసుకొని టాజల్ పెట్టేసి 3 తీసుకోండి, తర్వాత 1 టాజల్ పెట్టి 3 తీసుకోండి, మళ్ళీ 1 టాజల్ పెట్టేసేయండి. ఇలా పెట్టిన తర్వాత కొన్ని డ్రాప్స్ తీసుకోండి. ఆ తర్వాత 1 mm సైజులో కొన్ని బీడ్స్ తీసుకున్న తర్వాత ఈ 1 బీడ్ కాక 2 తీసుకోండి. ఓకేనా, 2 బీడ్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇంకొక డ్రాప్ తీసుకొని ఇంకొక 1 బీడ్ తీసుకొని ఇలా డ్రాప్లో నుంచి పైకి తీయండి. దాంతోపాటు పైన ఉన్న ఒక పూసకి కూడా తీయండి. ఆ తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకోండి. ఇలా పైకి కొంచెం గ్యాప్ తోటి పైకి కుచ్చేసి ఇలా కిందకి తీయండి. ఆ తర్వాత ఇప్పుడు ఇందాక 2 తీసుకున్నాం కదా, ఇప్పుడు 3 తీసుకోండి. 3 తీసుకొని దాంతోపాటు ఒక డ్రాప్ తీసుకోండి. మళ్ళీ 1 బీడ్ తీసుకోండి. తీసుకొని ఇలా పైకి కుచ్చేసేయండి. తర్వాత ఇంకొక 3 బీడ్స్ తీసుకోండి. దీన్ని కూడా అంతే అండి, కొంచెం గ్యాప్ తోటి ఇలా కట్టేసి ఇలా బీడ్ నుంచి వెనక్కి తీయండి. మళ్ళీ ఇంకొక 3 తీసుకున్నాం కదా ఇందాక, ఇప్పుడు 4 తీసుకోండి. 4 గోల్డ్ బీడ్స్ తీసుకొని 1 డ్రాప్ తీసుకోవాలి. తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని ఇలా బీడ్ వెనక్కి అనేసి డ్రాప్ బీడ్లో నుంచి ఇంకొక స్మాల్ బీడ్ లోపల నుంచి నీడిలు పైకి తీయాలి. తీసిన తర్వాత ఇంకొక 4 బీడ్స్ తీసుకొని 4 బీడ్స్ తీసుకొని ఇలా గ్యాప్ తోటి పైకి కుచ్చేసేసి ఫస్ట్ బీడ్ నుంచి నీడిల్ వెనక్కి తీయండి. ఇప్పుడు ఇటువైపు తీసుకున్నట్టుగా 3 బీడ్స్ గోల్డ్ బీడ్స్ 3 బీడ్స్ తీసుకోండి. ఆ తర్వాత ఇంకొక డ్రాప్ తీసుకొని ఇంకొక గోల్డ్ బీడ్ ఒకటి తీసుకొని చిన్నది ఇలా పైకి తీయండి. 2 బీడ్స్కి, డ్రాప్కి మరియు రౌండ్ బీడ్కి. తీసిన తర్వాత ఇంకొక 3 బీడ్స్ తీసుకొని పైకి కుచ్చేసి ఇలా కిందకి తీయండి. ఈసారి 2 బీడ్స్ తీసుకొని డ్రాప్ తీసుకొని మళ్ళీ ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని ఇలా పైకి అనేసేయండి. ఓకేనా, ఆ తర్వాత 2 బీడ్స్ తీసుకొని పైకి కుచ్చేసి ఇలా కిందకి తీయండి. తీసిన తర్వాత టాజల్ తీసుకోండి. ఓకేనా, ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని పైకి కుచ్చేసి ఇలా కిందకి తీయండి ఆ బీడ్ లోపల నుంచి. ఆ తర్వాత 2 బీడ్స్ తీసుకొని ఇక్కడనే పక్కనే కుచ్చేసి మళ్ళీ ఇలా రివర్స్ తీయండి. మళ్ళీ టాజల్ తీసుకోండి. దీనికి కూడా అంతే అండి, 1 స్మాల్ బీడ్ తీసుకొని పైకి కుచ్చేసి ఇలా వెనక్కి తీయండి. ఆ తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసి మళ్ళీ ఇలా 1 బీడ్ లోపల నుంచి కిందకి తీయండి. మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకోండి. ఇంకొక బీడ్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసి అదే బీడ్ లోపల నుంచి నీడిలో కిందకి తీయండి. తీసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ బీడ్స్ స్టెప్ ఏదైతే ఉందో అది చేసుకోవాలి.
ఓకేనా, ఇది అండి ఇవాళ నా డిజైన్ అయితే. మరి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, ఇది అండి డిజైన్ అయితే ఇలా ఉంది. మరి మీకు నచ్చుతుందో లేదో తెలీదు. నచ్చితే మాత్రానికి మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్రతిరోజు ఒక మంచి డిజైన్ తోటి నేను రావడానికి ట్రై చేస్తాను. ఓకేనా, మార్నింగ్ వచ్చేసి స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్లో పెడుతున్నాను. అలాగే ఈ టైంలో అయితేనేమో ఈ ఛానల్లో పెడుతున్నాను. ఓకేనా, చూడండి 2 ఛానల్స్ కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు నచ్చిన డిజైన్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, డిజైన్ అయితే బాగుంది కదా. కాకపోతే మనం ఇంతకు ముందు చేసిన ప్యాటర్న్ వేరు, ఈ ప్యాటర్న్ వేరు, కాస్త మార్చిన అనమాట అంతే. అది కొంచెం లైన్ వేరేలా వస్తుంది కదా. ఇలా అయితే బాగుంటుంది అనిపించింది నాకు. సో అందుకని నేను ఇలా ట్రై చేశాను. మీరేమంటారు? ఓకేనా, ఇలా చేసుకోవటానికి కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సరే ఈజీ మెథడ్ అనమాట ఇది.